పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలని ఏమాత్రము నిల్వవని, గతంలో వారు చేసినటువంటి పనులు అమర్యాదగా చేసినటువంటి విధానాన్ని పూర్తిగా బీజేపీ నాయకులు ఎండగడుతున్నారు. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి విధానము ప్రజలంతా చూశారని, వారు ఏ విధంగా గౌరవం అనేది ఆయనకి ఇచ్చారనేది ఇక జనానికి అందరికీ తెలుసని చెప్పి బీజేపీ నాయకులు చంద్రారెడ్డి అని అంటున్నారు. మోదీ చేసిన సేవల్ని ఎండగడుతూ చేస్తున్నటువంటి అబద్ధపు ప్రచారాన్ని ఆయన తీవ్రంగా తిప్పికొట్టారు. అయితే బీజేపీ నాయకులు బీజేపీ ఎంతో శ్రద్ధాశక్తులతోటి బాబాసాహెబ్ అంబేద్కర్కు ఇచ్చినటువంటి మర్యాద, గౌరవ మర్యాదలు మరెవరు ఏ పార్టీ కూడా ఇవ్వలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అమర్యాదపు పనులను ఆయన సవివరంగా వివరించారు. అదేంటో ఒకసారి చూద్దాం. ఈరోజు అంబేద్కర్ గారిని బీజేపీ పార్టీ అవమానించింది అని కాంగ్రెస్ పార్టీ పదే చెప్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా బీజేపీ పార్టీ కానీ అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఎక్కడ కూడా అవమానించిన దాఖలాలు లేవు. అవమానించిందంతా కూడా కాంగ్రెస్ పార్టీ తప్ప బీజేపీ పార్టీ కాదు, ఈ యొక్క ప్రధానమంత్రి కాదు. అవమానించినట్లయితే పార్లమెంటులో అంబేద్కర్ గారు విగ్రహం పెడుతుండేనా, లేకపోతే అంబేద్కర్ గారి కోసం ఎన్నో చేసినటువంటి వ్యక్తి. ఇంకోటి, అంబేద్కర్ గారిని అప్పుడు జనతాదళ్ కూటమి ఉన్నప్పుడు కూడా ఆయనకు భారత రత్న కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో చేసారు ఈ యొక్క భారతదేశ బీజేపీ పార్టీ. అదేవిధంగా పంచతీర్థం అని పేరు పెట్టి ఆయన మధ్యప్రదేశ్లో జన్మించిండు, దాది కూడా అక్కడ టూరిజం ప్లేస్ చేసిండు. అట్లనే పోతే లండన్లో చదువుకున్నాడు, అక్కడ కూడా ఆ విధంగానే చేసిండు. ఆ విధంగా అట్లనే పోతే నాగపూర్ వెళ్ళి బౌద్ధ మతం తీసుకున్నాడు, అది కూడా పంచతీర్థాలలో దాన్ని కూడా టూరిజం ప్లేస్ చేసినాడు. అట్లే పోతే ఢిల్లీలో చనిపోయినాడు, కానీ ఆయనకి ఎలాంటిది లేదు. ముంబైలో ఆయన చావు చేయడం జరిగింది. ఈ యొక్క పంచతీర్థాల మీనింగ్ తోటి ఈ యొక్క బీజేపీ పార్టీ అన్ని విధాలా కూడా గౌరవం ఇచ్చినటువంటి పార్టీ బీజేపీ పార్టీ అంబేద్కర్ గారికి. ఈనాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే రాజకీయ పబ్బం గడపడానికి ఈరోజు బీజేపీ పార్టీని బదలాం చేస్తూ ఉన్నాడు. ఇవాళ బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఇక్కడ కూడా నెక్స్ట్ కూడా బీసీ డిక్లరేషన్ తోటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రిని బీసీ డిక్లేర్ చేసే మొన్న అసెంబ్లీలో పోయినారు. ఇట్లా చెప్పుకోతే రాను బీసీలు కానీ బడుగు బలహీన వర్గాలకు కూడా ఎన్నో సేవలు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఈ విధంగా చెప్తుంటే ఇవాళ భారతదేశం అంతా కూడా 28 రాష్ట్రాలలో కూడా అంతటా కూడా బియ్యం ఇస్తూ ఉన్నాడు. అందులో 75% ఈ యొక్క బియ్యం ప్రధానమంత్రి గారే. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు, సెంట్రల్లో ఉన్ననాడు ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈ యొక్క బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంతటా కూడా 28 రాష్ట్రాలలో కూడా దొడ్డు బియ్యం అయితే మొత్తం మీద అయితే బియ్యం ఇస్తూ ఉన్నారు. 75% ఒక 1 రూపీ ఇస్తే బారానా సెంట్రల్ గవర్నమెంటే. కానీ దానికి మేము సన్న బియ్యం ఇస్తున్నాము అంటే సరే మీరు ఇస్తుండొచ్చు, ఈ రాష్ట్రంలో ఇస్తున్నారు, మీరు ఇంకా మిగతా అడిషనల్ కలుపుకొని మాది 75 పైసలు మాది పోను మీరు ఇస్తున్నారు, ఇస్తలేరని కాదు. ఏమనంటే మీద పడతా ఉన్నారు. ఏమని మీ పరిపాలించే బీజేపీ పార్టీ పరిపాలించే రాష్ట్రాలలో సన్న బియ్యం ఇస్తున్నారు అని చెప్తున్నారు. డెఫినెట్ ఇస్తున్నాం, ఏదో ఒక బియ్యం ఖచ్చితంగా ఇస్తున్నాం. మీరు ఇప్పుడైనా అందరూ కూడా ప్రజలు గ్రహించాలని తెలియజేస్తా ఉన్నాం.